హలో ఏ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నేహాల్ గారు. ఎస్ సార్. సార్, ఇప్పుడు నిఫ్టీ 50 అనేది డ్రాస్టిక్గా పడిపోయింది. మీరు చెప్పిన ఏదైతే సపోర్ట్ ఉందో సేమ్ అక్కడ దాకా రావడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ మండే నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇంత బేరే సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ కానీ మెయిన్ ట్రేడర్స్ వాళ్ళు ఎలాంటి షార్ట్ కొట్టుకోవాలా, లాంగ్ కొట్టుకోవాలా, ఎలా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు? నిహాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించినందుకు మీకు, మీ సోషల్ పోస్టు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నిహాల్ గారు, మార్కెట్లో ఇప్పుడున్న అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ గ్లోబల్ క్యూస్ని బేస్ చేసుకొని ప్రపంచ మార్కెట్లు ఎటు వెళ్తాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎవరైనా మిమ్మల్ని కనుక కొనండి, ఇది మంచి టైము, యుద్ధం వచ్చినప్పుడే కొనాలి, ఇంకా వారం బఫెట్ అయితే థర్డ్ వార్ వస్తే నేను ఎగబడి కొంటాను, ఇలాంటి వీడియోలో వస్తుంటే మీరు చూసుకోవద్దు. ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే నిహాల్ గారు, ఈ యుద్ధం అనేది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరో చెప్పలేము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచం ఎంత గందరగోళంలో పడిపోతుంది ఎవరు చెప్పలేము. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏదో మామూలు దేశాల యుద్ధం కాదు, ఇదంతా ఆయిల్కి సంబంధించిన యుద్ధం. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ ఇప్పటికే బీభత్సంగా పెరిగిపోయింది. సో వరల్డ్ ఇన్ఫ్లేషన్ అదుపు తప్పిపోతుంది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అదుపు తప్పిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఈ యుద్ధ ప్రభావం అతి తీవ్రంగా ఉండబోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ మీద అతి తీవ్రంగా ఉండబోతోంది. అందువల్ల ఎవరైనా ఏం పర్వాలేదు కొనండి, యుద్ధం అప్పుడే కొనాలి, పడిపోయినప్పుడే కొనాలి అంటే పట్టం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ వరకు పడతాయి ఎవరు చెప్పగలడు? ఓకే, మనం 23,200కి వచ్చింది అనుకున్నాం, అది కూడా కట్టేసి 23,151 మీద క్లోజ్ అయింది. నిన్న ఏం 15,000 వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? ఇలానే కంటిన్యూ అవుతే, వారు కనుక ఇలానే కంటిన్యూ అవుతే, ఒక 4 నెలలు కంటిన్యూ అవుతే 15,000కి వెళ్ళకూడదు నిఫ్టీ అన్న రూల్ ఏమైనా ఉందా? లేదు. వెళ్ళొచ్చు 15,000 వెళ్ళొచ్చు, తప్పే ఉందండి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మార్కెట్ పడుతున్నప్పుడు వేచి చూసేసండి, కొనొద్దు. యుద్ధం అయిపోయిన తర్వాత ఒక 5 రూపాయలు ఎక్కువ పెట్టుకోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ఉంది, 100 రూపాయల మీద ఉంది, యుద్ధం అయిపోయిన తర్వాత కొను. యుద్ధం 30, 40 అయినప్పుడు కొను, పరిగెత్తుకోను, 10 రూపాయలు ఎక్కువ పెట్టుకోను. ఎప్పుడు కూడా వేచి చూసే ధోరణే కరెక్ట్. ఇప్పుడు మటుకు వెళ్ళి చేతులు కాల్చుకోమని నేను చెప్పను. నేనైతే మార్కెట్లు పెరుగుతుంటే షార్టే కొట్టమని చెబుతాను. షార్టే వెళ్ళు. ఎందుకంటే అనిశ్చితి కంప్లీట్. ఇదేదో మీకు వెన్జులాలో మీద అర్థమైందా, దాడి చేసి అర్ధరాత్రి దాడి చేసి ముద్రోను అతని వైఫ్ని సీజ్ చేసినట్టు చాలా ఈజీగా అయిపోతుంది. కొమ్మని లేపేసేస్తే, అవతల కొమ్మని లేపేసేసి అర్జెంటుగా అక్కడ గవర్నమెంట్ మార్చొచ్చు, ఎంత ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 hours 2 days మ్యాక్సిమం అయిపోతుందని ఫీలింగ్ తోటి అమెరికా, ఇజ్రాయెల్ ఎంటర్ అయినాయి. కానీ ఇరాన్ అంత తేలిక లేదు. మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం బగ్గును మండిపోతుంది. వాళ్ళు అంటే దుబాయ్ మండిపోతుంది. మిడిల్ ఈస్ట్ మొత్తం దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ అన్న. ఇప్పుడు అసలు దుబాయ్ సేఫెస్ట్ కంట్రీ కాదు. దుబాయ్ అనేటువంటిది ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది మీకు. అందువల్ల ఓవరాల్గా మిడిల్ ఈస్ట్ మొత్తం ఈ మంటలు మీకు చూడండి. ఒక సౌదీ అరేబియానే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, ఇవేనే కాదు, బెహ్రెన్ అనే కాదు, కువైట్ అని కాదు, మీకు ప్రతి దేశం అర్థమైందా, మిడిల్ ఈస్ట్లో ప్రతి దేశం యుద్ధం ఎఫెక్ట్లో పడిపోయింది. మిడిల్ ఈస్ట్ ఎఫెక్ట్ ప్రపంచం అంతా కనిపిస్తుంది. దాని యొక్క ఎఫెక్ట్ సింపుల్గా చెప్పాలంటే, మీకు క్రూడ్ ఆయిల్ రావాలంటే హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేటువంటి దాని నుంచి మీకు క్రూడ్ ఆయిల్ మనకి ఎన్ని రోజులు వచ్చింది అనుకున్నారు? జస్ట్ అసలు 2100 కిలోమీటర్స్ మనకు హర్మూజ్ అరేబియాలోకి రావడానికి, బాంబే పోర్టు రావడానికి 2100 కిలోమీటర్స్ అంతే. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 days బిలో వచ్చేసేసింది. ఇంకా మాట్లాడితే 1 weekలో వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రావాలంటే, ఒకవేళ హర్మూజ్ కనుక క్లోజ్ చేసేస్తే, మేబీ ఇప్పుడు క్లోజ్ చేసేసాను, ఇవాళ ఒక ట్రిప్ అయితే వచ్చింది, 2వ షిప్ రానికొని క్లోజ్ చేశారనుకో, అసలు మన పరిస్థితి తెలుసా? రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ రావాలంటే బ్లాటిక్ సీలోకి రావాలి, అక్కడి నుంచి అంటార్టిక్లోకి రావాలి, అక్కడి నుంచి మెడిటేరియన్ సీలోకి రావాలి, అక్కడి నుంచి సూయజ్ కాలువలో రావాలి, అటు నుంచి రెడ్ సీలో రావాలి, రెడ్ సీలో నుంచి అరేబియాలో రావాలంటే ఎంత పడుతుంది తెలుసా? 35 days పడుతుంది. ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది? 21,000 కిలోమీటర్స్. 2,100 కిలోమీటర్స్ ఎక్కడా? 21,000 కిలోమీటర్స్ ఎక్కడా? అలా కాకుండా మీరు రష్యా నుంచి కనుక మీకు అట్లాంటిక్లో నుంచి అర్థమైంది డైరెక్ట్గా ఆఫ్రికా ఎండ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ అరేబియాలోకి వచ్చి, మీకు ఏ బాంబేనో పోర్టుకో ఇట్లా బాంబే పోర్టు రావాలంటే ఎంత పడుతుంది అనుకున్నారు? మీకు 25,000 కిలోమీటర్స్, 40 days అబోవ్ పడుతుంది. క్రూడ్ ఆయిల్ రేట్ ఏ రేంజ్కి వెళ్ళిపోవాలి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వరల్డ్కి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అవ్వచ్చు, 20% హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి రావాలి బయటికి. అదే ఇండియాకైతే క్రూడ్ ఆయిల్ 40%, ఇండియా అవసరాలకు సంబంధించి 40%, ఎల్పిజి అయితే 50% హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి రావాలి. అందువల్ల ఎట్లా తేలిక తీసుకుంటున్నారు దాన్ని? ఏదో కొంచెం పడిపోంగలోనే ఇది మంచి సమయం కొనండి. ఎక్కడ అసలు యుద్ధం ఎటుపోతుందో తెలియదు. ఇవాళ రేపో మన ఇరాను ఆడున్న అమెజాన్ మీద, గూగుల్ మీద
మైక్రోసాఫ్ట్ మీద కూడా వేసేస్తానంటున్నాడు ఆ దేశాల్లో ఉన్న కార్యాలయం మీద. ఏమవుతుంది? ఉమ్, ప్రపంచం అల్లకల్లోలం. మీకు అర్థం, చాలామందికి కరెక్ట్గా ఇప్పుడు అమెరికా, సిరియా ఎలా అయితే, ఇజ్రాయెల్ ఎలా అయితే అండర్ ఎస్టిమేట్ చేసినాయో ఈ వార్ని ఏదో 2 daysలో క్లోజ్ చేయొచ్చు, జస్ట్ 2 hours అటాక్ చేసేసాం, కొమెన్ లేపేసేసాం, ఓ 2 daysలో గవర్నమెంట్ మార్చేస్తాం, ఎలా అయితే అండర్ ఎస్టిమేట్ చేసినాయో ఇక్కడ కూడా ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు బోల్తా పడద్దు. అండర్ ఎస్టిమేట్ చేసి ఏముందిలే అయిపోతుంది, ఇంతకంటే పడతాయా అని కొన్నారనుకోండి, మార్కెట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడికి పోతాయో ఎవడు చెప్పలేడు. స్టాక్ మార్కెట్ డబ్బు పోవడానికి అదే మెయిన్ రీజన్ ఒకటి చెబుతా పిల్లలకి. పెరిగేటప్పుడు కాంట్ ఇమాజిన్, అసలు ఎంత దూరం పెరుగుతుంది మన అంచనాలు అందదు, అసలు మన అంచనాలకు మించి పెరుగుతాయి. పడేటప్పుడు కూడా మన అంచనాలు ఉండవు, మన అంచనాలు మించి పడిపోతుంటాయి. అందువల్ల వేచి చూసే ధోరణి మార్కెట్లో ఉండటం చాలా మంచిది. యుద్ధం క్లోజ్ అయినప్పుడు 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కో, ద బార్ క్లోజ్ అన్నాడు, అప్పుడే వెళ్ళి కొనుక్కో డెలివరీ తీసుకునేవాళ్ళు. మార్కెట్ పెరిగితే ఎంత పెరుగుతుంది? ఇప్పుడు 100 రూపాయల స్టాకు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరు చెప్పలేము, ఎవరు చెప్పలేము. 100 రూపాయల స్టాక్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరు చెప్పలేము. 20 రూపాయలు రాకూడదని రూల్ ఏమైనా ఉందా? ఇదే వారు కనుక ఒక 4 months కంటిన్యూ చేయమనండి, ప్రపంచం మొత్తం కేకలు, ఆకలి కేకలే. ఎటుపోతుందో తెలియదు, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఎంటే వరల్డ్ ఎకానమీ గోయింగ్ టు కొలాప్స్. సో లైక్ దట్ కండిషన్స్ స్టాక్ మార్కెట్ కాదు, ఉంటే తింటానికి తిండి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎంటే వరల్డ్. అట్లాంటి డేంజర్ సిచ్యువేషన్లో స్టాక్స్ కొనటం కాదు, ముందు అసలు పరిస్థితి ఏందో, రేపు పొద్దున ఏంది జరుగుబాటు, కట్టెలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మీకు అర్థం, ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల నేనేం చెప్తున్నానంటే వేచి చూసే ధోరణి చాలా మంచిది. తగ్గిన తర్వాత ఒక 2 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కో, పెరిగేటప్పుడే కొను. వారం అయిపోయింది 30 రూపాయలు మీకు వచ్చింది, 100 రూపాయలు 30 రూపాయలు రాకూడదని రూలే లేదు. పెరిగేటప్పుడు 35, 36, 40, 45 పెట్టి కొనుక్కో, తప్పే ఉంది. ఇప్పుడు సేఫ్ అంతా అయిపోయింది, ఇక పట్టడానికి అవకాశం లేదప్పుడు వెళ్ళే కొను. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అది ఇందాకలా మీరు అన్నారు 100 రూపాయలది 35 వారు మొత్తం క్లోజ్ అయిపోయింది తర్వాత 100 రూపాయలు వారు అయ్యేటప్పుడు 100 రూపాయలు ఉన్న స్టాక్ 20 రూపాయలు పడితే అప్పుడు ఎందుకు మొత్తం వారు అయిపోయిన తర్వాత కొనండి మీరు అన్నారు. అదే స్టాక్ 100 రూపాయల కంటే ఎక్కువ ఉంటే మరి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. ఎందుకు పెరుగుతుంది అంత? ఇప్పుడు 100 20 వచ్చిన తర్వాత 20 100 ఒకే రోజులో అవ్వదుగా, ఒకే రోజు పెరగదు కదా. ఇప్పుడు నిఫ్టీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, వారు క్లోజ్ అయితే ఒక రోజులో మహా పెరిగితే 1000 పాయింట్లు పెరిగింది, 6000 పాయింట్ ఒకే రోజు పెరగదు, ఒకే రోజు 6000 పాయింట్ పెరగదు కదా. ఓపెనింగ్లో 700 ఓపెన్ అవుతుందిగా, లేదు 1000 పాయింట్లతో ఓపెన్ అవుతుందిగా, అంతేగాని 4000 పాయింట్లతో ఓపెన్ అవుతుందిగా నిఫ్టీ. ఏ స్టాక్ అయినా సరే ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఎప్పుడు కూడా ఇండిఫరెంట్ కండిషన్స్లో మార్కెట్లోకి ఎప్పుడు పోకూడదు. ఇప్పుడు ఎవడో ఏదో చెబుతుంటాడు, వాళ్ళ వ్యాపారాల కోసం 100 మంది వచ్చి 100 మాటలు చెబుతుంటారు, ఇరుక్కుండేది నువ్వు, పోయేది ఈ డబ్బులు. అందువల్ల వెయిట్ అండ్ వాచ్. దిస్ ఈస్ నాట్ ది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్స్, నో డౌట్. దాంట్లో నేను రాజీ పడే ప్రశ్న లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్, మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సపోర్ట్ రెసిస్టెన్స్ అనే కాదు. ఇక్కడ ఈ వార్ ఎక్స్పెండిచర్ అండి పర్ డే యూఎస్కి $2 billion అవుతున్నాయి పర్ డే. ఈ వార్ అయిపోయేలోపు $210 billion అవుతాయి అనుకుంటున్నారు. మరి ఏంటి, ఇండియా అసలు అమెరికన్ ఎకానమీకే ఎసరు వస్తుంది, పెద్దనకే ఎసరు వస్తుంది, పెద్దనకే ఎసరు వచ్చేస్తుంది. ఇది ఇంత ఇన్ఫ్లేషన్ పెరగాలి. అమెరికాలో అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అత ఆగదు. అవును, నేను ఇన్ఫ్లేషన్ మీద నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చెప్పేటప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి చెప్తాను, ఎలా ఉండబోతుందని కూడా చెప్తాను. అందువల్ల నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రూపాయి అండ్ డాలర్ ఎక్సెల్ డిఫరెన్స్ 92 రూపీస్ 60 పైసా క్లోజ్ అవుతుంది, వస్తుంది నియర్ ఫ్యూచర్లో, ఇమీడియట్లీ విల్ సీ అన్నాను. నేను అదే క్లోజ్ అయింది, రాత్రి అదే క్లోజ్ అయింది. కరెక్ట్ మనం చెప్పిన $92.60 మీదే క్లోజ్ అయింది. తీసి చూడండి మన రికార్డు, పోయిన వారం వీడియో తీసి చూడండి. ద రూపీ వాల్యూ గో డౌన్, సో డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ గోస్ టు 92 రూపీస్ 60 పైసా అని చెప్పాను. ఎగ్జాక్ట్ ఇట్ టచ్డ్ ఎస్టర్డే నైట్, ఇట్ టచ్డ్ 5లో క్లోజ్ అయిపోయింది, $92.60 మీద క్లోజ్ అయింది. ఇది ఎంత దూరం వెళ్తాయో ఒక ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ అప్పుడు ఇవన్నీ చెప్తాను, రూపాయి విలువ గురించి డిస్కస్ చేస్తాను, అక్కడ రిలేటివ్గా ఉంటుంది కాబట్టి. అందువల్ల తర్వాత ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు. ఈ వారం కూడా ఇప్పుడు మనం మాట్లాడుతుంది 14వ తారీఖు మార్చ్, ఓకేనా, మార్చి 14వ తారీఖు మనం శనివారం మాట్లాడుతున్నాం. సో పోయిన మన వారం ట్రై టు అండర్స్టాండ్. ఎఫ్ఐ సెల్లింగ్ ఎంత అనుకున్నారు? 35,052 కోట్లు సెల్లింగ్, నెట్ సెల్లింగ్ 52 కోట్లు నెట్ సెల్లింగ్. విచిత్రం ఏంటంటే డిగేస్ మళ్ళీ అంతకు భయంకరంగా కొన్నారు. డిగేస్ కూడా 37,740 కోట్లు పెట్టుకున్నారు. 37,740 కోట్లు వాళ్ళు కొన్నారు. వీళ్ళు 35,052 crores సెల్, వీళ్ళు ఎఫ్ఐ నెట్ సెల్లర్స్. వాళ్ళు నెట్ బయర్స్ 37,740 crores నెట్ సెల్లర్స్. అందువల్ల పోటాపోటీ మీద ఉంది. ఒక పక్క నుంచి అసలు ఎఫ్ఐ కోర్స్ అవుతారు, డంపు చేసి అవతలు వేస్తున్నారు. డిఎస్ చెప్తున్నాయి సిప్పులు వస్తున్నాయని, 25,000 crores అబో సిప్పు వస్తుంది కదా, మరి ఎక్కువ చేయాలి. వీళ్ళు లోలో ఉన్నాయి అనుకుంటున్నారు. అవును, ఎంతలోకి వెళ్తే తెలియదు. ఒక దశలో తేడా పడితే వీడు చేతులు ఎత్తే పరిస్థితి వస్తుంది. యుద్ధం కనుక 4 నెలలు ఆగితే
వీళ్ళు కొన్నవి చూసుకుంటే యావరేజ్, అసలు వాళ్ళకి గందరగోళం పడిపోతారు. అందువల్ల ఒక అడుగు వాళ్ళు వెనక్కి వేయాల్సి వస్తుంది తేడా పడితే. 21,000 కట్టమనండి ఎట్టుంటుందో తేడా పడితే. అందువల్ల ఇవన్నీ వేచి చూసే ధోరణి చాలా ఖచ్చితమైంది. ఈ టైంలో మటుకు నేనైతే మటు ఐఎమ్ నాట్ రికమెండ్ టు బై ఎనీ స్టాక్ వాట్ ఎవర్ మే బి ఎట్ ఎనీ రేట్. ఓకేనా? ఓకే. సో ఇంకొకటి, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. Resistance. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఫ్టీ అనేటువంటిది రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి, సపోర్ట్స్ ఎలా ఉంటాయి, అది మొత్తం మనం డిస్కస్ చేద్దాం. నిఫ్టీ 50 సంబంధించి. నిహాల్ గారు, నిఫ్టీ మనం అనుకున్నట్టే 23,151 మీద క్లోజ్ అయింది. 23,151 మీద ఫ్రైడే క్లోజ్ అయింది. నిన్న క్లోజ్ అయింది. 13వ తారీఖు క్లోజ్ అయింది. మార్చి 13 నిన్న క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ అంటే మార్చి 16వ తారీఖు మండే నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి, సపోర్ట్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేయబోతున్నాం. ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వస్తే ఇమీడియట్గా పరిగెత్తడం మొదలు పెడితే ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,350, 23,350 ఫస్ట్ రెసిస్టెన్స్. రెండో రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,650, 23,650 650, 23,650. రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి మీకు 23,770, 23,770 ఇస్ ద రెసిస్టెన్స్. ఓకే, అది క్రాస్ అవడం తేలిక కాదు ఇప్పుడున్న కండిషన్స్లో. ఏదైనా షార్ట్ కవరింగ్లో వచ్చినా కూడా మీకు మ్యాక్సిమం షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చినా కూడా, షార్ట్ కవరింగ్ కోసం వచ్చినా కూడా, అంటే కంటిన్యూస్గా వరదగా షార్ట్ కవర్ చేసి పడేస్తారుగా. అందువల్ల నిఫ్టీ పెరుగుతుంటే అది షార్ట్ కవరింగ్ కోసం పెరుగుతున్నట్టు, అంతేగాని ఒరిజినల్గా వారం సేపు నిఫ్టీలో రియల్ అప్ ట్రెండ్ ఉండదు. ఏదైనా పెరుగుతున్నది షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవాల్సింది. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైనా వస్తే 23,770 దగ్గర ఆగిపోవాల్సిందే నిఫ్టీ, నో డౌట్ అక్కడ ఆగిపోతుంది. ఇది రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి నిఫ్టీ పట్టం మొదలు పెడితే ఈ వారం ఇలానే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ వీక్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉందంటే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 22,900, 22,900 అది బ్రేక్ డౌన్ అవుతాయి. అది కన్నా కట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతే 22,350, 22,350 అది కూడా బ్రేక్ డౌన్ కొట్టి కిందకి వెళ్ళిపోతే 22,050, 22,900 నుంచి మళ్ళీ 22,900 నుంచి 22,350 వరకు మళ్ళీ డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది అంటారా? కట్ అయితే డ్రాస్టిక్ ఫాల్ ఉంటుంది. ఓకే, డ్రాస్టిక్ ఫాల్. ఓకే, 900, 300 చాలా తేడా ఉంది. చాలా తేడా. ఒకే రోజు కొట్టేస్తాడు. 500, 600 కొట్టది ఉంది ఒక రోజులో. అవతల ఎఫ్ఐలు వదిలేస్తున్నారు, రోజుకి 10,000 కోట్లు వదిలేస్తున్నారు. ఈ పోయిన వారం 35,000 కోట్ల చిల్లర వదిలేశారని చెప్పాను కదా ఇప్పుడే. 35,052 crores దే సెల్ ఆఫ్. వీళ్ళు డిఎస్ ఎగబడి కొన్నారు. వీళ్ళు కూడా 37,740 crores కొన్నారు. కాబట్టి మార్కెట్ ఆ మాత్రం 500 చిల్లర దగ్గర, 400 చిల్లర దగ్గర పాయింట్ల దగ్గర పట్టుకొని ఆగుతున్నారు. అదే వీళ్ళు కూడా ఒకసారి ఒక అడుగు వెనకేసినట్టే స్ట్రైట్ అవే 1000 పాయింట్లు మినిమం పడిపోయేది నిఫ్టీ. అందువల్ల డిఎస్ సపోర్ట్ ఇవ్వబట్టి ఆగుతోంది. కానీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో కోట్లు వేల కోట్లు వస్తున్నాయి కాబట్టి నిఫ్టీ మాత్రం ఆగింది. కానీ అది కూడా ఒక దశలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కూడా క్లోజ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అసలు ఈ వారం ఇంకేదైనా ఒక నెల కంటిన్యూ అయిందనుకోండి, ఎవడైనా ఎంతవరకు నష్టపరిస్తాడు? మీరు ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎస్ఐపిలో ఉన్నారు, మీ పోర్ట్ఫోలియో మొత్తం కూడా నెగిటివ్లో ఉంది. 1,00,000 నెగిటివ్లో ఉంటే చూస్తారు, 2,00,000 నెగిటివ్లో ఉంటుంది, 3,00,000 ఒక దశ దాటి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎవరికోడికి చెమట కాటం మొదలు పెడతాయి కదా. ఇది డబ్బుతో వ్యవహారం అండి. మాటలైతే ఏదైనా చెబుతాం కూర్చొని, డబ్బు పెట్టేటప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి ఏందో. అందువల్ల మై పర్సనల్ ఫీలింగ్ అయితే మటుకు వేచి చూసే ద్వారా మార్కెట్లో వేచి చూడమనే చెబుతున్నాను. ఓకే. వారు క్లోజ్ అయితేనే అప్పుడు పెరిగిన తర్వాత ఇప్పుడు సేఫ్. ఇప్పుడు 60 రూపాయలు ఏదైనా సరే బాటం అవుట్ పట్టం అనేది ఇక్కడ రా పడుతుందని ఎవరికి చెప్పలేమండి. ఎంత దూరం పడతాయో చెప్పలేము. బాటం అవుట్ అయిపోయిన తర్వాత పెరిగేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కోమని చెబుతా. సేఫ్ జోన్లో దిస్ ఈజ్ ద రైట్ టైం. సేఫ్లో ఉంది మార్కెట్. ఏ యుద్ధ భయాలు ఏం లేవు, జియోగ్రఫికల్ టెన్షన్స్ లేవు, గ్లోబల్ క్యూస్ ఏం లేవు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోతుంది, క్రూడ్ ఆయిల్ యథేచ్ఛగా వచ్చేస్తుంది, రూపాయిలో ఇదవుతోంది, కవర్ అవుతోంది. ఇవన్నీ చూసుకొని బ్యాంకు రేట్లు తగ్గడానికి అవకాశం ఉన్నాయి. ఆటోమేటిక్గా జీడీపీ గ్రోత్ రేట్స్ మస్తుగా లేచిపోతున్నాయి, మస్తుగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో అనుకున్నప్పుడు ₹1 ఎక్కువ పెట్టుకో, ₹4 ఎక్కువ పెట్టుకో, తప్పే ఉంది. నీకు తెలిసింది అనిశ్చితిలో వెళ్ళి ఇరుక్కొని లబలబలాడే కంటే ఐఎమ్ నాట్ రికమెండ్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు ఎంటర్ ద మార్కెట్. సో వెయిట్ అండ్ వాచ్ some time. Okay now? Okay. So thank you, sir. Thank you, Nihal Garu, to give this opportunity to you and your channel. Thank you.